వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపెడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భంగా ఐరాల మండలం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఐరాల మండల అధ్యక్షుడు ఎం కుమార్ ఆధ్వర్యంలో అంగరంపల్లి వద్ద బీజేపీ జెండా ఆవిష్కరించి అనంతరం ఉదయం 9 గంటలకి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు 101 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈరోజు కాణిపాక పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మా అధినేత ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు, యావత్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషం జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు. ఎన్డీఏ కూటమి ఇట్లా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ మిత్రపక్షంతో ఈరోజు భారతదేశంలో మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఈరోజు ఆలయం దగ్గర కాణిపాక వరసిద్ధి జై శ్రీరామ్. ఈరోజు నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమితో కలిసి ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఐరాల మండల భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయమునందు 101 కొబ్బరికాయని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఐరాల మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా ఈరోజు స్వామివారికి 101 టెంకాయని సమర్పించడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ శ్రేణులకు అందరికీ కూడా మా ఐరాల మండల భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికి వారి ముందుకు వచ్చానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ మంత్రి కట్ చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు పెద్దలు ఏవైతే చెప్పారో ఆనాడు కూడా ఈ సమస్యలన్నీ చెప్పారు. వచ్చేది పేదోడు రాజ్యం. ఈ పేదోడు రాజ్యంలో మీ సీనన్న తప్పకుండా మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తానని చెప్పాను. ఆ పైనున్న దేవతల
దీవెనలతో మనం అనుకున్నది అనుకున్నట్లు ఈనాడు జరిగింది. మీరు అడిగిన న్యాయమైన ప్రతి కోరికని తీర్చడానికి మీ సీనన్న మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రధానమైన సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్ల కోసం 60 లక్షలు ఇచ్చాను, వాటిని పూర్తి చేశానన్నారు. సంతోషం. ఇంకా 40 లక్షలు కావాలన్నారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చి అది గుడికి సంబంధించిన రోడ్డు కానీ డ్రైన్లు కానీ మిగిలిపోయిన సిసి రోడ్లు కానీ ఈ రాబోయే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని చెప్తున్నాను. అంతేకాదు, కరెంటు లైన్కి సంబంధించి మధ్య పోల్స్ ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా అధికారులు నోట్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి విడతగా ఎన్ని అవసరం ఉంటే అన్ని పోల్లు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాను. హై టెన్షన్ లైన్లు ఏమైనా ఉన్నాయా? ఇళ్ళ మీద లేవు కదా. అదే రకంగా ఇక మీ మనసుల్లో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. నా ఆడబిడ్డ నాకు ఇల్లు చూస్తుంది. నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్లలో పేదవాళ్ళు కట్టుకోండి. నా సొంత నియోజకవర్గం, నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు, మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈరోజు నాకు ఎన్నికలేమీ లేవు. నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలే. మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పడానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ అప్లికేషన్లు ఇవ్వాల్సిన ఎంఆర్ఓలు ఇంకా మొదలు పెట్టలేదు. గ్రామాలకు వెళ్ళటం యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్లాల్సిందే. నో కాంప్రమైజ్. వెళ్ళి ఆ రైతుల ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. కుప్పం మండలం కుటాలూరు పంచాయతీ సర్పంచ్ రాజేంద్రన్ మరియు యూనిట్ ఇన్ఛార్జ్ సంజీవ్జీ రాజ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. పంచాయతీ
మహిళలకు ముఖ్యంగా గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ఈ విజయం మీ విజయం, ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయం కార్యకర్తల విజయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ విజయాన్ని కార్యకర్తలకి అంకితం చేశారు. అంటే ఆయన వస్తానే సంతకం చేసిందే యువకుల కోసం, ఉద్యోగాల కల్పన కోసం. జరిగింది. ఈ నెల తీసే వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. కాకుండా మీ అందరికీ ఎన్నో సౌకర్యాలు 1,500 రూపాయలు అయితేనేమి యువకులకు మహిళలకు ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క మెగా డిఎస్సిని కాల్ఫార్ చేయడం, ఇవన్నీ కూడా కాకుండా 5 పథకాలను ఇమీడియట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ 5 పథకాల్లో మనందరినీ కూడా పేదలకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆయన తెలియజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి ఇక్కడికి రావడం తథ్యం. వారు మరి 23వ తేదీ వస్తారని యువతంతా చదువుకొని ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతుంటే ఈ రోజు దాదాపు 17,000 ఉద్యోగాలకు మెగా డిఎస్ ఫస్ట్ సంతకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ సంతకం ఇక్కడంతా రైతులు చదువుకోకుండా నానా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్ల టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి పట్టా పాస్బుక్ లో కూడా ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఏమి న్యాయం అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ రోజు రైతులు ఏమి తెలియకుండా పట్టా పాస్బుక్ లో ఉన్నా కూడా వచ్చి కొన్ని సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేస్తామా తప్ప పట్టా పాస్బుక్ మన పేర్లు ఉందా లేదా అని తెలుసుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టా పాస్బుక్ 90 రోజుల్లో ఈ పట్టా పాస్బుక్ మారుకుంటే మనము దాన్ని చూసుకునే పరిస్థితి లేకపోతే మన భూమి వేరే వాళ్ళ పైన వస్తుంది. మన పట్టా పాస్బుక్ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం, మన భూమి హక్కులు సర్వేరాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఏమి అన్యాయమో ఏమి దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు మన పట్టా పాస్బుక్ మన ఫోటోనే ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. 3వ సంతకం పెన్షన్ మాట తప్పకుండా 4,000 అంటే 4,000 ప్రకటించి 3 నెలలకు ఒక 1,000 కలుపుతూ 4,000 ప్లస్ 3,000 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అదే కాదు మన నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం యువతకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఆయన సంతకం పెట్టారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఫ్రీ ఉచిత బస్సు కానీ మహిళలకు మరిపేర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరాం నాయక్, డాక్టర్ ఝటోతు రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారు. ఒకసారి ఎంపీ గారి వెళ్దాం
ప్రత్యేకంగా పంపించాను. జిల్లాలో 5% ఈ ఏరియాలో మిర్చి బాగా ఎక్కువ పండిస్తారు. అయితే విత్తనాలు కల్తీ ఉండడం రైతులు క్రాప్ మంచిగా వస్తుంది. క్రాప్ సారీ ప్లాంట్ బాగా ఇప్పుడే ఫస్ట్ సీడ్స్ షాప్స్ ఉంటాయి వాటి మీద బాగా ఒక 2 అవసరమైతే ముమ్మిడివరంలో భారీగా వీచిన గాలులకు నేల కొరిగిన చెట్లు. ముమ్మిడివరం ల్యామ్ కళాశాల సమీపంలో ఆర్ఎన్బి రహదారిపై నేల కొరిగిన చెట్లు రాకపోకలకు అంతరాయం. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అంటున్న స్థానికులు. అదే కట్టాలి తిరిగి చెప్పాము మాట్లాడతాను మీ డిస్కషన్ జరిగింది. చెట్టు తొలగించబడను అలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని పలు చోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనకొండూరు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మకర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులతో త్వరలో ఆయన భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్నారు. వద్దా
విభాగం అధ్యక్షురాలు రెడ్డి గారికి ముందుగా పిసిసి ఆఫీస్ నుండి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్లకు పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడూ కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలగము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివార్లో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా మట్టి దోపిడీ చేస్తున్న మట్టి మాఫియాను ప్రశ్నించే అధికారి కూడా లేడని గ్రామ ప్రజలు నివ్వెరబోతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా 10ల సంఖ్యలో లారీ టిప్పర్ల ఓవర్లోడ్తో అధిక వేగంతో వెళ్తున్నాయని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మొద్దు నిద్ర ఇకనైనా విడిచి ఎస్ఆర్ఎస్పీ D86 కెనాల్ పై నుంచి అధిక లోడ్తో వచ్చే వాహనాలను ఆపివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జరుగుతున్న వాహనాల యాక్సిడెంట్తో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన గ్రామ ప్రజలు అందరూ కలిసి మట్టి టిప్పర్లను ఆపివేయడం జరిగింది. మండల అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుందని అన్నారు. ఈరోజు సుల్తాన్పూర్ గ్రామ శివారైన వెదురుగట్ట గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వెదురుగట్ట నుంచి గత 6 మాసాలుగా
అనాథరైజ్డ్గా పర్మిషన్ తీసుకొని కరీంనగర్ జిల్లా పరిధి అని చెప్పి ఇక్కడ ఏ ఒక్క పర్మిషన్ కూడా కరెక్ట్గా లేకుండా ఓవర్లోడ్తో కొన్ని పదుల సంఖ్యలో లారీలు పొద్దున రాత్రి తేడా లేకుండా నిత్యం 24 గంటలు టిప్పర్లు ఈ విధంగా పెద్ద ఎత్తున టిప్పర్లు ఓవర్లోడ్తో పోవడం జరుగుతుంది. మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్ మెయిన్ కెనాల్ గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కనీసం ఒక వే పోవడానికి కూడా టిప్పర్ పోవడానికి తోవలేని దాంట్లో మరి అధికార యంత్రాంగం కూడా పర్మిషన్లు ఇచ్చి మరి దాన్ని ఈరోజు ప్రజలను ఏమాత్రం దృష్టిలో పెట్టకుండా అక్కడికి వెళ్ళే రైతులను దృష్టిలో పెట్టకుండా కెనాల్ ఇప్పటికే బ్రిడ్జిలు కూలిపోవడం జరిగింది. మరి మెయిన్ బ్రిడ్జిలు ఏమైనా ప్రమాదం జరిగితే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈఈ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి పోలీస్ వ్యవస్థ కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా మరి అదే పర్మిషన్ ఉందని చెప్పి ఈ శివార్లో ఉన్న మొన్ననే వేసిన రోడ్లు కూడా R&B రోడ్లు మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో తెలియట్లేదు. R&B రోడ్లు కూడా మొన్న వేసిన రోడ్లే కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఓవర్లోడ్తో. మరి నిత్యం 6 గంటల దాకా పోయిన 24 గంటలు కూడా టిప్పర్లు నడుస్తున్నా కూడా ఎక్కడ కూడా మరి అధికారులు సంబంధిత ఎస్ఆర్ఎస్పి అధికారులు మరి రెవెన్యూ పోలీస్ పట్టించుకోకుండా మరి ఇలా చేస్తున్నందుకు నిజంగా గ్రామ ప్రజలంతా తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డున వెళ్ళే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది చాలా ఎత్తున. అయినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కడో నేషనల్ హైవే పేరు చెప్పి దూర ప్రాంతంలో 30 కిలోమీటర్ల కొరకు ఇక్కడి నుంచి మట్టి తీసుకుపోతూ మరి ప్రజలను సుల్తాన్పూర్ గ్రామ ప్రజలను ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. మరి సంబంధిత మైనింగ్, ఎస్ఆర్ఎస్పి, పోలీస్ వ్యవస్థ, మరి రెవెన్యూ మరి వీళ్ళందరూ స్పందించకపోవడం నిజంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పొద్దుటి నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపకపోతే ఒకవేళ ఈరోజు ఆపకపోతే మరి రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి కూడా మరి కంప్లైంట్ ఇచ్చి దీనిపై స్పందించడం జరుగుతుంది. మరి దీనిపై అధికారులు సంబంధిత అధికారులు ఈరోజు ఈ టిప్పర్లను మరి అలాగే మండలంలో కూడా అనాథరైజ్డ్గా పోతున్న మట్టిని కూడా మరి తప్పకుండా ఆపాలని చెప్పి తెలియజేస్తూ సంబంధిత అధికారులు తొందరగా స్పందించాలని చెప్పి కోరుతున్నాను. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.